అంటే నేనేమనుకుంటానంటే ఆయుధం నీ దగ్గరే ఉంది కదా, దానికి గల ఆన్సర్ నీ దగ్గరే ఉంది కదా. ఆల్రెడీ పూర్వకముగా వారితో చెప్పి ఉండిరి. ఇశ్రాయేలీలు యూదాలో వారి యొద్ద అయితే ఈ యొక్క 7 పిల్లల్ని ఇచ్చినప్పుడు ఆ 7 పిల్లల్లో 3 రిస్పా యొక్క పిల్లలు, మిగతా వాళ్ళందరూ సౌలు యొక్క కుమార్తె యొక్క పిల్లలు అని రాయబడి ఉంటది. ఉందా సిస్టర్? అయ్యా కుమార్తెయగు రిస్పా, అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలు కనిన 2 కుమారులకు హార్మోనిని మెషీబోషెతును, సౌలు కుమారియగు మొరాబు, మెహాలతీయుడగు బర్జిల్లాయి కుమారుడు ఆంద్రేయులకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీలకు అప్పగించెను. వారి 7 తీసుకుని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ 7 ఏకరీతినే చంపబడిరి. కోతకాలమున యవల కోత ఆరంభమందు వారు మరణమైరి. అయ్యా కుమార్తె రిస్పా గోనె పట్ట కట్టుకొని తీసుకుని కొండపైన పరుచుకొని కోతకాల ఆరంభం మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కలేబరముల మీద కురియ వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను రాత్రి అడవి మృగముల దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా అయ్యా కుమార్తె రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడింది. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ ఈ అయ్యా కుమార్తె ప్రతిసారి రిస్పా రిస్పా అనలేదండి. ఎవరితో సంబోధిస్తున్నా అంటే తన తండ్రి పేరుతోనే ఈ కుమార్తె పేరుని బోధిస్తా ఉన్నా. అయ్యా కుమార్తె యొక్క రిస్పా సౌలు యొక్క ఉపపత్ని. ఇది ఆవిడ యొక్క పరిచయం. అంటే ఒక ఆవిడ యొక్క ఐడెంటిటీ ఏంటంటే అయ్యా కుమార్తె యొక్క రిస్పా సౌలు యొక్క ఉపపత్ని. ప్రతిసారి ఉపపత్ని అంటే క్వీన్ కాదు, పత్ని కాదు, లాస్ట్ చివరగా ఏ యొక్క ఆధిక్యత లేనిది. ఉపపత్నులు ఎంతో మంది ఉంటారు రాజులకి, అలాంటిది ఒక ఉపపత్ని ఈవిడి. కానీ అయ్యా కుమార్తెకు
రిస్పా అనే సౌలు యొక్క ఉపపత్ని అందరు పిల్లలందరినీ 7 పిల్లల్ని కూడా కళేబరాల్ని వాళ్ళ 7 పిల్లల్ని కూడా ఉరి తీసి ఆ కళేబరాల్ని అంటే ఆ యొక్క శవాల్ని అక్కడే విడిచిపెట్టి ఆ కొండ మీద గిబియోనీలు వెళ్ళిపోయారంట. ఎవరికి సమాధి చేయలేదు. సమాధి చేయకపోతే ఇజ్రాయెల్ వాళ్ళలో శాపగ్రస్తులకి సమాధి ఉండదు. శాపగ్రస్తులైతే దేవుని చేత శాపగ్రస్తులు ఉన్న వాళ్ళకి సమాధి ఉండదు. సమాధి లేకపోతే శాపగ్రస్తులని అర్థము. అందుకే వాళ్ళు సమాధి కోసం చాలా ప్రయత్నిస్తుంటారు. ఈ టైంలో ఈ రిస్పా ఏం చేసిందంటే తన 2 పిల్లలు ఉన్నారు, 5 సౌలు యొక్క కుమార్తె యొక్క కుమారులు 5 ఉన్నారు. వీళ్ళందరూ ఉంటే ఏం చేసింది, ఒక గోనె పట్టా పట్టుకుందంట, కొండపైకి వెళ్ళిపోయింది, గోనె పట్టా పరుచుకుంది. ఈ కోత కాలం నుంచి యవ్వల కోత మళ్ళీ కంటిన్యూ వర్షం పడేంత వరకు అక్కడ ఆ 7 కళేబరాల్ని కాపాడుతూ నిలబడిందంట. ఎలా కాపాడిందంటే ఎంత అద్భుతంగా రాయబడి ఉంటుందంటే ఉదయం పక్షులు దాన్ని పట్టుకోకుండా, రాత్రులు అడవి మృగములు దాన్ని రాకుండా తాకకుండా వాటిని కాచుచుండగా. ఈ మాట చదివిన తర్వాత రియల్లీ అండి 5 రోజులు నా ప్రార్థనలో ఏడుస్తూనే ఉన్నాను. ఒక స్త్రీ, ఆవిడకి ఏ ఇంపార్టెన్స్ లేదు, షీఈ్ నాట్ ఎ క్వీన్, ఏ యొక్క ఆధిక్యత లేదు, కానీ ఆ బిడ్డల కోసం ఆ శవాల కోసం ఇక్కడి నుంచి అక్కడి వరకు ఉంటాయండి. 7 శవాలంటే పక్కనే ఉండవు, బహుశా దూరంగా నిలబడి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పరిగెత్తుతూ ఉంది, కాపాడుతూ ఉంది. ఏదో ఒక నక్కో సింహమో వచ్చి ఈవిడ్ని ముందు చంపేయవచ్చు కదా, ఈవిడ్ని చంపేసి ఆ శవాల్ని తినేయచ్చు కదా, కానీ ఏం చేస్తుంది, తనను తాను కాపాడుకుంటుంది, అక్కడ ఉన్న ఆ శవాల్ని కూడా కాపాడుతుంది. ఒక జంతువు దాన్ని ముట్టకుండా, పక్షి దాన్ని ముట్టకుండా నేను అనుకున్నాను, ఏం పట్టుకెళ్ళింది, భోజనం తీసుకెళ్ళిందా, లేకపోతే చక్క పడుకోవడానికి పరుపు తీసుకెళ్ళిందా? ఒక గోనె పట్ట మాత్రమే. గోనె పట్ట అంటే ఏంటి అర్థం? ప్రార్థన. కేకలు వేయలేదు, అరవలేదు, దావీదు దగ్గరికి వెళ్ళి ఏడవలేదు, నా బిడ్డలకి నువ్వు సమాధి చేయమని అడగలేదు, నథింగ్, ఏమి చేయలేదు. గోనె పట్టా తీసుకొని పైకి వెళ్ళింది, ప్రార్థన చేస్తుంది, పిల్లల్ని మాత్రం కాపాడుతుంది, శవాల్ని కాపాడుకుంటా ఉంది. ఎలా కాపాడిందో తెలియదు, కానీ నిద్ర వచ్చి ఉండదా, కునకడం వచ్చి ఉండదా, అట్లీస్ట్ కొంతసేపు అలిసిపోమా? మనమైతే ఏం చేస్తాం తెలుసా, చాలా బలహీనం, ఊరికే అలిసిపోతూ ఉంటాం ప్రతిదానికి. కానీ ఈ స్త్రీ రిస్పా ఎలా నిలబడింది, ఆ 7 కళేబరాల్ని కాపాడుకుంటా ఉంది. ఫైనల్గా ఏమైందంటే అక్కడ ఒక మాట చదవండి సిస్టర్, కంటిన్యూషన్. కాబట్టి ఆ స్వరము దావీదు దగ్గర వరకు వెళ్ళింది. దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను, ఇంకా ముందు పైన చదవండి. అని సౌలు ఉపపత్ని చేసింది ఎవరికి వినబడిందంట? ఏ కొండ మీద నుంచి కేకలు వేసిందా, అరిచిందా? నేను ఇందాక వచ్చినప్పుడు కొండ చూస్తూ వస్తున్నాను. ఈ కొండ మీద కదా 7 కళేబరాలు ఉంటే దావీదు ఎక్కడో మందిరంలో మంచి ప్యాలెస్లో ఉన్నాడు. ఎలాగ వినబడింది? కానీ అక్కడ రాయబడి ఉంది ఏంటి, అయ్యా కుమార్తె చేసిన ఉపపత్ని చేసిన దావీదునకు వినబడింది అంట. మైక్ పెట్టి అరిచిందా? ఆవిడ ఇంత ప్రార్థన చేస్తూ ఎలా వినబడింది? దేవుడే వినిపించారు. తను ఎవరికి ప్రార్థన చేస్తుంది? తండ్రికి మొర్ర పెట్టుకుంటుంది, తండ్రిని అడుగుతుంది, తనకేమి కావాలో అది దేవుడిని అడుగుతుంది. ఎవరు తీసుకెళ్ళి వినిపించారు? అది దావీదుకి దేవుడే వినిపించారు. కాబట్టి వెంటనే దావీదు బయలుదేరి అక్కడ ఉన్న సౌలు యొక్క ఎముకలు, తన బిడ్డల ఎముకల్ని అన్నిటినీ తీసుకొచ్చి, ఈ 7 కళేబరాల్ని కూడా తీసుకొచ్చి అన్నిటికీ చక్కగా సమాధి. ఎవరు చేశారండి సమాధి? రాజైన దావీదు చేశాడు సమాధి వాళ్ళందరికీ. మనం సమాధి చేయడం వేరు, రాజు సమాధి చేయడం అద్భుతమైన విషయం. రాజైన దావీదు ఆ మొత్తం కంప్లీట్ అందరికీ సమాధి చేశాడు. మళ్ళీ రిస్పా ఏమని ఉంటుంది? ఏమైనా అరిచిందా, కేల పెట్టిందా, గోల పెట్టిందా? నథింగ్. ఒక్క గోనె పట్ట పరుచుకుందంట, కొండ మీద ప్రార్థన చేస్తుంది, కాపాడుతుంది. కలిసిందా లేదా? వినబడిందా లేదా? తను ఏ ప్రార్థన చేసిందో నెరవేరిందా లేదా? దేవునికి స్తోత్రం. అద్భుతమైన మాట ఈ రిస్పా చేసింది చూస్తే రియల్లీ నేను అనుకున్నాను, ఏం చేస్తుంటే రాత్రి పగలు నాకు నిద్ర పట్టేది కాదు, నేను కునుకుతాను, నిద్ర వస్తుంది. రిస్పాకి నిద్ర రాలేదా అంటే అటువంటి ప్రార్థన. తెలివి గల స్త్రీల్ని వెతుకుడి. రిస్పా చాలా తెలివి గల స్త్రీ, రోదన తెలిసిన స్త్రీ. కేకలు వేయలేదు, గల్లీల్లో వెళ్ళి కేకలు వేయలేదు, రాజు దగ్గర కేకలు వేయలేదు, తండ్రి దగ్గర తన గోనె పట్టా తీసుకుని తండ్రికి కన్నీరు పుట్టించేటట్టు ఏడ్చింది. తర్వాత కంటిన్యూషన్ చూస్తే 3 సంవత్సరాల నుంచి ఉన్న ఆ యొక్క ఏముందంట అక్కడ
కరువు మొట్టమొదటిసారిగా చినుకు పడిందంట. అక్కడ వర్షం కురిసిందంట. ఎప్పుడైతే రిస్పా ప్రార్థన ఆలకించబడిందో కరువు అంతా పోయి దేవుని కన్నుల్లో కన్నీరు పుట్టింది కాబట్టి ఆయన కోపము తగ్గిపోయింది. వెంటనే ఆ స్థలం అంతా, చదవండి సిస్టర్, వర్షము వచ్చింది. కంటిన్యూషన్. ఓకే. ఏబిష్కాల్దు వారి యొద్ద నుండి తెప్పించెను. ఫిలిస్తీయులు గిల్బోవలో సౌలును, లాస్ట్ వెళ్ళిపోండి సిస్టర్, అధ్యాయం లాస్ట్ లోకి. సౌలు ఎముకలను అతని ఓకే ఓకే. దేశములో కరువు పోయెను అని ఉంటుంది, వర్షము కురిసెను అని ఉంటుంది. మీరు చూడండి, మళ్ళీ ఆ రెఫరెన్స్ చూసి చదవండి. అయితే ఈ మాట అక్కడ అప్పుడు వరకు దావీదు చేస్తున్న ప్రార్థనకి ఆ కరువు పోలేదు. దావీదు దేవునికి హృదయానుసారుడు, కానీ దేవుని యొక్క కోపము, ఉగ్రత అక్కడ తగ్గలేదు. కానీ ఎప్పుడైతే ఒక స్త్రీ వెళ్ళి ప్రార్థన చేసిందో, కన్నీరు విడిచిందో, దేవుని కన్నుల్లో కన్నీళ్లు వచ్చేటట్టు చేసిందో, వెంటనే ఆ ఊర్లో ఉన్న ఆ యొక్క కరువంతను పోయిందంట. దేవునికి స్తోత్రం. రెండో మాట చూద్దాము. న్యాయాధిపతులు 9:53-54. ఇంకో అద్భుతమైన స్త్రీ. ఈ స్త్రీ ఏం చేసింది అంటే, అబీమెలెకు అందరినీ చంపుకుంటూ వస్తున్నాడు. ఊర్లన్నిటినీ చంపుకుంటూ వస్తున్నాడు. అబీమెలెకు చంపుకుంటూ వస్తున్నాడు. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ ఒక్క స్త్రీ, ఈవిడ పేరు లేదు, ఏమి లేదు, ఒక స్త్రీ ఏం చేసింది, ఈ యొక్క అబీమెలెకు ప్రతి ఊర్లో వస్తున్నాడు, అందరినీ చంపేస్తున్నాడు. వీళ్ళందరూ కాపాడుకోవడానికి ఒక బురుజు లాంటి, అంటే ఏదైనా ఒక పెద్దది ఒక స్థలం వెతుక్కొని ఆ యొక్క గోపురంలోకి అందరూ వెళ్ళి దాక్కుంటా ఉన్నారు. అంటే మనకేమవుతుంది, తుఫాన్ వచ్చినప్పుడు తుఫాన్ సెంటర్లు ఉంటాయి మనకి, అవునా లేదా? వైజాగ్లో ఉంటుంది తుఫాన్ సెంటర్. ఏదైనా తుఫాన్ అది వచ్చినప్పుడు అందరు వెళ్ళి దాని మీద దాక్కోవడానికి. అలాంటిది ప్రతి ఊర్లో కూడా ఒక గోపుర శిఖరాలు అనేటివి ఉంటాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరు దాంట్లోకి వెళ్తారు. ఇలాగా అబీమెలెకు చంపడానికి వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు దాంట్లో దాక్కుంటున్నారంట. వీడేం చేస్తున్నాడంటే నిప్పు పెట్టి తగలబెట్టేస్తూ వస్తున్నాడంట. అందరినీ, ప్రతి ఒక్క ఊర్లో అందరినీ చంపుకుంటూ వచ్చి చివరగా ఈ ఒక స్త్రీ అనే ఊరికి వచ్చాడంట ఆయన. ఈ ఒక స్త్రీ పరిచయం లేదు, పేరు లేదు, బట్ అద్భుతమైన స్త్రీ. ఈ రోజు వరకు కూడా ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. దేవుడు ఆవిడ గురించి పొందపరిచిన ఈ స్త్రీ ఏం చేసిందంట, ఇక్కడ కూడా ఊర్లో వాళ్ళందరూ పరిగెత్తుతున్నారు, ఆ గోపురం శిఖరంలోకి దాక్కోవడానికి వెళ్తున్నారు. ఈ స్త్రీ అందరు పరిగెత్తుతుంటే ఈవిడ మాత్రం స్పెషల్ ఆలోచన వచ్చిందంట. తెలివి గల స్త్రీ ఏం చేసిందంట, స్త్రీలకు ఏముంటుంది, ఆయుధాలు అంటే ఏంటి, మన కోపం వస్తే ఏం చేస్తాం, ఎవరిని తిట్టలేని పరిస్థితులు ఏం చేస్తాం తెలుసా, గిన్నెల్ని టాప్ కొడతావా లేదా, పెద్ద సౌండ్లు వస్తుంటాయి, ఓహో ఈవిడికి కోపం వచ్చింది అని అందరికీ తెలియాలి. పాపం ఏం చేయలేక ఏం చేస్తాం, గిన్నెల మీద చూపిస్తాం. అయితే మనకి ఎక్కువ ఏంటంటే, మన కిచెన్ రూమ్ మనకి బోల్డ్ అన్ని ఆయుధాలు దొరుకుతూ ఉంటాయి కిచెన్ రూమ్లో మనకి. ఎక్కడైనా సరే ఏ ఆలోచన రాదు, అక్కడే వస్తుంది ఆలోచన. ఈవిడ ఏం చేసిందంటే, ఈ అబీమెలెకు అందరినీ చంపేస్తున్నాడు, ఖచ్చితంగా నా ఊరిని కూడా వచ్చి కాల్చి చంపేస్తాడు. సో ఏం చేయాలి, మంచి ఆలోచన వచ్చిందంట. మనలాంటిదే పాపం. ఏం చేసిందంట, తిరగట్టి మీద రాయి ఎత్తుకుందంట. ఏం తీసుకుంది, చిన్న చిన్న రాళ్ళు ఉండవండి మనలాగా, చిన్న మిక్సీ జార్ చిన్నది, కడగడానికి ఈజీగా, ఎత్తడానికి ఈజీగా ఉండవు. అప్పుడు తిరగటి రాళ్ళు ఎలా ఉంటాయి, చాలా పెద్ద. ఇప్పటికి కూడా పక్క పల్లెటూరులో వెళ్తే దంచుకునేది బయట ఉంటాయి, రోకళ్ళు ఎంత ఎత్తుగా ఉంటాయి, ఏసోనో. అయితే అలాగా తిరగట్టి రాయి ఉంటే అది పట్టుకొని వెళ్తుందంట. వెళ్ళి ఎక్కడి వరకు వెళ్ళిందంట, గోపురము శిఖరం పై వరకు ఎక్కిందంట. అయితే నిజంగా ఒకసారి ఆలోచించండి, ఈ స్త్రీ తిరగరటి రాయి పట్టుకొని వెళ్తుంటే ఎంతమంది ఎన్ని మాటలన్నీ ఉంటారు. ఏమమ్మా ఆయన చంపడానికి వస్తుంటే మేమందరూ పరిగెత్తుతుంటే ఈ రాయి మోసుకొని నువ్వు వస్తావేంటి అని ఉండొచ్చా? ఎవరితో ఏం మాట్లాడలేదు. మాట్లాడినట్టుందా, డైలాగ్స్ చెప్పినట్టుందా, నథింగ్. ఎవరితో ఏ మాట మాట్లాడలేదు. విశ్వాసంతో, దేవుడి మీద నమ్మకంతో ఆ రాయి మోసుకొని వెళ్ళిందంట. మోసుకొని వెళ్ళడమే కాదు, మళ్ళీ ఏం చేసిందంటే ఆ గోపురంలోకి వెళ్ళి కామ్గా దాక్కోలేదు, గోపురం శిఖరం పై వరకు ఎక్కిందంట. ఎన్ని మెట్లు ఉన్నాయో లోపల, ఎన్ని ఉన్నాయో, ఆ యొక్క తిరగటి రాయి ఎంత బరువు ఉందో, ఎలా మోసుకొని పై వరకు వెళ్ళిందో ఐ డోంట్ నో. మనం ఒక సిలిండర్ అయిపోతేనే ఏం చేస్తాం, ఇంట్లో ఎవరైనా మగాళ్ళు ఉంటే వెతుక్కుంటాం సిలిండర్ మార్చరా. ఎవరు లేకపోతే ఏం చేస్తాం తెలుసా, నోరు మూసుకొని మనమే సిలిండర్ మారుస్తాం.
మనకు ఆ బలం ఉంది, అవునా లేదా? ఎవరు లేకపోతే ఏం చేస్తాం? నథింగ్. ఎవరిని హెల్ప్ అడగం, నోరు మూసుకొని సిలిండర్ మోసుకొస్తాం, చక్కగా పెడతాం. ఎవరైనా ఉంటే మాత్రం భలే బలహీనతలు వస్తాయి మనకు. ఎస్. అయితే అక్కడ ఈ స్త్రీ ఆ యొక్క ఒక తిరగటి రాయిని పై వరకు తీసుకెళ్ళిందంట. ఎంత విశ్వాసంతో తీసుకెళ్ళిందంటే, ఇది నేను దేవుని కోసం నేను చేస్తున్నాను, ఈ బిడ్డల్ని నేను కాపాడాలి. సో నేనేం మాట్లాడక్కర్లేదు, నేను ఎవరినైనా బాబు ప్లీజ్ హెల్ప్ చేయవా, ఈ రాయి పై వరకు పట్టుకెళ్ళాలి, హెల్ప్ చేయమంటే ఎవరైనా హెల్ప్ చేస్తారు ఆ టైంలో? ఆడు చంపడానికి వస్తుంటే నువ్వేంటమ్మా రాయి మోయమంటావు అంటారా? అనరా? సో ఈవిడ ఎవరిని అడగలేదు, అడిగినా వేస్టే, చెప్పినా వేస్టే, నథింగ్ టు డూ. అందుకే ఏం చేసింది, తనే మోసుకొని పై వరకు వెళ్ళింది. కరెక్ట్గా అబీమెలెకు అక్కడే నించున్నాడంట. ఏం చేసింది, ఏం చూసి ఆ రాయిని టక్కుమని వదిలేసిందంట. ఏమైపోయింది, తన కపాలం పగిలిపోయిందంట. అబీమెలెకు కపాలం ఏమైపోయింది? నేను అనుకుంటాను అబీమెలెకు అప్పుడే వచ్చి అక్కడే ఎందుకు నిలబడాలి? ఎందుకంటే ఈ స్త్రీ దేవుని మీద విశ్వాసంతో వెళ్తుంది. దేవుడు నాకు కరెక్ట్గా, నేను ఆయన కోసం నేను నడుస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా అబీమెలెక్ నా చేతికి దేవుడు అప్పగిస్తారు, నో డౌట్. దేవుడు ఖచ్చితంగా అబీమెలెక్కి నా చేతికి అప్పగిస్తాడు. ఎంతమందిని అబీమెలెక్ చంపినా పర్లేదు, ఇక్కడ వస్తే వాడు చచ్చిపోతాడు. ఇది దేవుని చిత్తము. విశ్వాసంతో వెళ్ళింది, మోసుకొని వెళ్ళింది, కరెక్ట్గా చూసింది, రాయి విసిరేసింది. ఆ టైంలోనే అబీమెలెక్ వచ్చి అక్కడ నిలబడ్డంటే ఎవరు నిల్చోబెట్టారు అక్కడ? ఎస్. ఎవరి విశ్వాసం కొద్దీ? ఆ యొక్క స్త్రీ యొక్క విశ్వాసం కొద్దీ దేవుడు అబీమెలెక్ని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. ఏ ముందున్న ఊర్లో కూడా అబీమెలెక్ చంపడానికి రెడీ ఉండొచ్చు కదా, ఎంతోమంది ట్రై చేయొచ్చు కదా. అక్కడ ఎక్కడ అబీమెలెక్ చావలేదు, కానీ ఎక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చేసరికి ఈ స్త్రీ యొక్క గొప్ప విశ్వాసం ఎటువంటిదంటే, ఎంత గొప్ప విషయం. నేను అనుకుంటాను ఎలా మోసుకొని వెళ్ళి ఉంటుంది, అంతవరకు వెళ్ళి మళ్ళీ పైకి ఎలా ఎక్కి ఉంటుంది, కరెక్ట్ ఏం చూసి ఎలా వేసి ఉంటుంది. అద్భుతం కదండి, ఆశ్చర్యం. దేవుడు అందుకే తెలివి గల స్త్రీల్ని వెతకండి, రోధించే స్త్రీల్ని. నేను అందరినీ రోదన చేయమనట్లేదు, దేవుని కన్నుల్లో కన్నీళ్లు పుట్టించే స్త్రీ ఆయనకి కావాలి. అటువంటి స్త్రీ ఉంటే మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి. అబీమెలెక్ లాంటి వాళ్ళు ఎప్పుడో నశించిపోతాయి. అబీమెలెక్ లాంటి సమస్యలు కూడా ఒక్క క్షణంలో పోతాయి బయటికి. అబీమెలెక్ ఏమన్నాడు, స్త్రీ చేతిలో చనిపోవడం నాకు ఇష్టం లేదు, అందుకే నువ్వు నన్ను చంపమంటే అక్కడ ఉన్న బాణాలు అవన్నీ మోసేవాడు కూడా చంపలేదంట, ఇంకా వేస్ట్ అని చెప్పి అతనే ఒక బాణం మీద పడి ఆయనే చనిపోయాడు. ఎందుకంటే స్త్రీ చేతిలో నేను చచ్చిపోకూడదు మరి. కానీ ఈ రోజుకి మనం ఏం చెప్పుకుంటున్నాం, అబీమెలెక్ తల ఎందుకు పగిలింది? ఒక స్త్రీ, తెలివి గల స్త్రీ, విశ్వాసంతో వెళ్ళిన స్త్రీ, దేవుని మీద నమ్మకంతో వెళ్ళింది, ఎవరితో ఏం మాట్లాడలేదు, ఎవరికి ఏం చెప్పలేదు, ఏం చేయాలో నిర్ణయించుకుంది, దేవుని కోసం ఈ పని చేయాలనుకుంది, ఆ పని పూర్తి చేసే గెలిచింది. పేరు అక్కర్లేదు, ఆ స్త్రీ మనమే ఉండొచ్చు, అవునా? అందుకే అక్కడ పేరు రాయలేదు, ఒక స్త్రీ. ఆ ఒక స్త్రీ నేను కూడా అయి ఉండొచ్చు, నా ఇంట్లో కూడా బోల్డ్ అన్ని సమస్యలు ఉండొచ్చు. ప్రతి సమస్యని సమాధానం చేయాలంటే దానికి సమాధానం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? స్త్రీ యొక్క కన్నీటి ప్రార్థన నుంచే స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క ఆన్సర్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఉమెన్స్ టియర్, ప్రేయర్ టియర్స్. ఇక్కడి నుంచే స్టార్ట్ వరకు 8 to 38 వరకు ఇక్కడ అందరికీ తెలుసు ఘనురాలైన షునేమీయురాలు. ఈ ఘనురాలైన షునేమీయురాలు గురించి కొంచెం మనం చూద్దాం. ఏం చేసింది? అందరికీ తెలిసిన స్టోరీ ఇది, ఘనురాలైన షునేమీయురాలు. ఈ ఘనురాలైన షునేమీయురాలు అక్కడ ఎలీషా వెళ్తుంటే వస్తుంటే చూసి ఏం చేసింది? ఒక మంచి గృహము కడదాం. అయితే అందరు మనం ఏం చేస్తాం తెలుసా? పాస్టర్ గారు వస్తే వెళ్తుంటే ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, వచ్చారా, టీ ఇచ్చామా, వెళ్ళిపోయారా. కానీ ఈ స్త్రీ ఏమనుకుందంటే, ఒక సేవకుడు, దేవుని యొక్క ప్రవక్త నా ఇంట్లో ఉండాలి, ఇక్కడ రెస్ట్ తీసుకోవాలని ఆయన కోసం ఒక స్పెషల్ రూమ్ తయారు చేసిందంట. స్పెషల్ థింగ్స్ అక్కడ పెట్టింది, రూమ్ తయారు చేసి ఆయనకు అక్కడ ఉంచి, అక్కడ వచ్చినప్పుడల్లా వెళ్తున్నప్పుడల్లా ఆయన అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని వెళ్ళేటట్టుగా చేసింది. కానీ ఆవిడకేంటి, షీ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఫిల్డ్. ధనవంతురాలే కానీ గొడ్రాలు, ధనవంతురాలే, ఆశపడలేదు బిడ్డ కావాలని. కానీ ఏ గృహం అయితే, ఏ రూమ్ అయితే తను ఒక చిన్న ఆ రూమ్ని ఏ గోడ మీద అయితే కట్టిందో ఆ యొక్క రూమ్ నుంచి బహుశ్రేష్టమైంది పొందుకుంది. ఏం పొందుకుంది? తన బిడ్డని పొందుకుంది. బిడ్డని పొందుకున్న తర్వాత కొన్ని రోజులకి ఆ బిడ్డ చనిపోయాడు. చనిపోయినప్పుడు ఏం చేసింది? బిడ్డ చనిపోగానే వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చి ఇచ్చాడంట భర్త, ఇదిగో వీడికి ఏదో కొంచెం బాగాలేదు చూడు, పొలంలో ఉన్నప్పుడు ఏదో అయింది అన్నాడు. తన భర్తకి తెలియదు బిడ్డ చనిపోయిన విషయం. ఈవిడికి తెలిసింది. ఏం చేసింది? కేకలు వేసిందా, అరిచిందా, గోల పెట్టిందా,
భర్తకి ఏమైనా చెప్పిందా? నథింగ్. లేకపోతే నా ఇల్లు పెద్ద ఇల్లు ఉంది, నాకు పెద్ద మంచం ఉంది, నా బిడ్డని పెద్ద మంచంలో పడుకోబెట్టి బాగా డెకరేట్ చేద్దాం అనుకుందా? నథింగ్. ఎక్కడ తీసుకెళ్ళిందంటే ఏదైతే ఆ చిన్న గది కట్టి ఇచ్చిందో ఆ చిన్న గదిలోకి తీసుకెళ్ళింది, పడుకోబెట్టింది, తలుపు వేసేసింది, కామ్గా బయటికి వచ్చింది, భర్తకి చెప్పింది నేను ఇప్పుడు ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు అమావాస్య కాదే, ఈరోజు పున్నమిగా సంథింగ్ అడుగుతా ఉన్నాడు అతను. ఎందుకంటే ఏం మాటలేదు, నా బిడ్డ చనిపోయాడండి అని నెవర్ ఎవర్ ఏడవలేదు, భర్తకి చెప్పలేదు, చక్కగా గాడిదకి కట్టింది, వెళ్ళిపోయింది ఎలీషాని వెతుకుతూ. వెళ్ళిపోయేసరికి ఎలీషా అంటారు, నాకెందుకు తెలియపరచట్లేదు దేవుడు, ఈ స్త్రీ ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు, గెహాజీ నువ్వు వెళ్ళి అడుగు అంటే గెహాజీ వచ్చి అడుగుతాడు అంత క్షేమమా అని. చాలా అద్భుతమైన మాట అక్కడ ఆన్సర్ ఇస్తుంది. నీ బిడ్డ సుఖముగా ఉన్నారా అని అడగమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. 2 రాజులు. ఆమె కొండ మీద అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. ఎలా చెప్పగలరండి ఒక స్త్రీ? తనకి ఇప్పటి వరకు బిడ్డ లేరు, గొడ్రాలిగా ఉంది, బిడ్డని కనింది, ఆ బిడ్డ మీద ఎంత ప్రేమ ఉండి ఉంటుంది, బిడ్డ చనిపోయాడు, కానీ నోట్లో నుంచి ఏం మాట వస్తుంది? మనల్ని కదిలిస్తే చాలు, మా అత్త ఇలాంటిది, మా కోడలు ఇలాంటిది, కదిలించడమే ఆశ్చర్యం మనకి. మ్యాటర్లు, స్టోరీలు, వాళ్ళకి అక్కర్లేని స్టోరీలు అన్నీ మన దగ్గర నుంచి. అవునా కాదు? ఎస్ ఆర్ నో? ఏంటి ఈవిడ వచ్చి మనల్ని తిడుతుంది అనకండి, అది నన్ను కూడా కలుపుకొని నేను చెప్తున్నాను మనందరి స్త్రీల కోసం. అయితే ఈవిడ మాత్రం నెవర్ షీ అట్టర్డ్ ఏ వర్డ్, ఒక్క మాట పలకలేదు, అంది సుఖముగానే. ఎస్, ఎందుకంటే నోటితో ఏం పలకాలి? విశ్వాసముతో నువ్వు మంచి మాటలు పలికినప్పుడు నీ బిడ్డ సుఖంగానే ఉంటాడు. చనిపోయినా సరే నీ బిడ్డ సుఖంగానే ఉంటాడు. తల్లి ఎప్పుడు నోటి నుంచి ఏం మాట పలకాలి? పాజిటివ్ పలకాలి. నెగిటివ్ మనం ఏం చేస్తాం తెలుసా? ఏరా నువ్వు చదవకపోతే ఏమైపోతారా, నువ్వు అదైపోతారా, ఇదే ముందే చెప్పేస్తాం. మనమే వాడి హిస్టరీ, వాడి స్టోరీ, వాడి ఏంటంటాం, వాడి హిస్టరీ అంతా మనమే రాసి పడేస్తాం మన నోట్తో. కానీ ఈ స్త్రీ ఏం చేస్తుందంటే సుఖముగానే ఉన్నాము. గెహాజీకి మతిపోయింది, మళ్ళీ ఎందుకు వచ్చింది ఈవిడ తెలియదు. సరే, అక్కడి నుంచి ఆమె కొండ మీద ఉన్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహాజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహువాక్కులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని ఆయనకి ఆజ్ఞాపించెను. అప్పుడు చెప్పింది, నా కుమారుడు గురించి, నా కుమారుడు చనిపోయాడు, నేను నిన్ను అడగలేదు కదా అన్నప్పుడు ఏం చేశారు తెలుసా? ఎలీషా పద నేను వస్తాను అనలేదు. ఏం చేశారు? ఆయన కర్ర గెహాజీకి ఇచ్చి పంపించారంట. గెహాజీ నువ్వు వెళ్ళి ఈ కర్ర ఆ బిడ్డ మీద పెట్టు, ఆ బిడ్డ లెగుస్తాడని. అప్పుడు మనం అయితే ఏం చేస్తాం తెలుసా? ఆ కర్రతో పాటు మనం కూడా పరిగెత్తుతాం. ఒకవేళ బిడ్డ లెగిస్తే అమ్మ అంటే నేను ఉండాలి కదా అక్కడ అని చెప్పి పరిగెత్తుతాం. కానీ ఈవిడ వెళ్ళలేదంట. గెహాజీ మాత్రం కర్ర పట్టుకొని పరిగెత్తుతూ ఉన్నాడు. మధ్యలో ఎవరికి ప్రైజ్ లార్డ్ చెప్పొద్దన్నారంట. ఎవరితో మాట్లాడకుండా పెద్ద కర్ర పట్టుకొని వెళ్ళిపోతానే ఉన్నాడు, పరిగెత్తుకుంటున్నాడు. కానీ ఈ స్త్రీ మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే నిలబడింది. ఎలీషా పాదముల దగ్గరే ఉంది, ఎలీషాని విడవపడలేదు. ఎందుకంటే షీ నోస్, ఎవరితో కాదు, నా దేవుడు చేస్తేనే నాలో అద్భుత కార్యం జరుగుతుంది, ఎవరి వాళ్ళు ఏంటో కాదు. గెహాజీ పట్టుకెళ్ళాడు కర్ర, కొడతా ఉన్నాడు, బాబుని పెడుతున్నాడు. ఏమైంది అక్కడ? లేచాడా? లెగలేదే. మళ్ళీ ఎందుకు ఎలీషా పంపించారు? ఎలీషా ప్రవక్త కదా, నువ్వు వెళ్ళు ఈ కర్ర తీసుకొని కొడితే ఖచ్చితంగా బ్రతుకుతాడు నీ బిడ్డ అంటే ఎలీషా రాంగ్ అయిపోతారు కదా అక్కడ. ప్రవక్త రాంగ్ అవ్వకూడదు కదా. బట్ ప్రవక్త ఏం చెప్తున్నాడు? వెళ్ళి నువ్వు కర్ర పెట్టాడు, కానీ కార్యం జరిగిందా? కానీ ఎందుకో మళ్ళీ ఈ స్త్రీ మాత్రం అక్కడే ఉంది. లాస్ట్కి ఏమంటుందంటే, నువ్వు వస్తే తప్ప నేను ఇక్కడి నుంచి. హౌ కుడ్ షీ నో? ఎలీషాకి తెలీదు ఈ కర్ర పెడితే బిడ్డ బ్రతుకుతాడు అనుకుంటున్నాడు, కానీ ఈ స్త్రీకి తెలుసు ఈ కర్ర పెట్టినా నా బిడ్డ బ్రతకడు అని. ఓన్లీ ఎలీషా వస్తేనే కార్యం జరుగు. ఎలాగ ఈ స్త్రీకి ఎలా తెలిసింది? ఎలీషాకి ఎందుకు తెలియలేదు? అక్కడ తెలిసేం తెలియకపోవడం కాదండి, ఈ యొక్క స్త్రీ యొక్క విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నారు. ఎంత తెలివితో ఈ స్త్రీ ఉంది, రోధించే స్త్రీ, తెలివిగల స్త్రీ. అయ్యో కర్ర పట్టుకుని నేను పరిగెత్తితే ఏమై ఉండేది? అక్కడ అవ్వలేదు, అయ్యో అవ్వలేదు, మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేది. బట్ వాట్ షీ వాంట్ ఈజ్ అ రియల్ ట్రూ గాడ్. మనం ఏదైనా సరే దేవుని సన్నిధిలో దేవునితో గోజులాడి దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి. హల్లెలూయా. మధ్యలో ఏదో ఒకటి చేసి పొందుకున్నా అది మధ్యలోనే ఫినిష్. అప్పుడు ఎలీషా గారు ఆవిడతో పాటు వచ్చి ఆ యొక్క బాబుని, మనకు తెలుసు 7 సార్లు తిరిగి ఆయన చుట్టూ తిరిగి ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ మళ్ళీ తిరిగి లేచాడు. అంటే మళ్ళీ ఆ స్త్రీ ఆ బిడ్డను ఎక్కడి నుంచి పొందుకుంది? అదే రూమ్లో నుంచి, ఎలీషా గారి ఆ ఏదైతే కట్టి ఇచ్చిందో ఆ రూమ్లో నుంచి అద్భుత కార్యం మళ్ళీ పొందుకుంది, తన బిడ్డని మళ్ళీ పొందుకుంది. ఇది తెలివిగల స్త్రీ.
సో దేవుడు అంటున్నారు తెలివి గల స్త్రీలుగా ఉండండి. ఇంకో మాట అంటే ఒక మాట లూకా సువార్త 8 లూకా తర్వాత ముందు రోమా పత్రిక 16:1-2 చూసినప్పుడు ఇక్కడ ఫీబే గురించి రోమా పత్రిక రాసింది ఎవరండి? రోమా పత్రిక ఎవరు రాశారు? పౌలు గారు. పౌలు హూ ఇస్ హీ? 5 యూనివర్సిటీస్లో ఆయన సర్టిఫైడ్ పర్సన్. 5 యూనివర్సిటీస్లో చదువుకున్నాడంట ఆయన. అద్భుతమైన ఎడ్యుకేటెడ్, ఫుల్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన చెప్తున్న మాటలు ఇది చదవండి. ఆమెకు నీ వలన, మీ వలన క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును. సరే, అక్కడ వరకు 1 and 2. ఆమెకు అంటే ఎవరి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారంటే పౌలు ఫీబే గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ రోమా పత్రికలో ఫీబే గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే అసలు హిస్టరీ ఏంటి అని చూస్తే రోమా పత్రిక మన వరకు రావడానికి కారణం ఫీబే. ఎంతమందికి తెలిసిన విషయం? ఎస్, దేవునికి స్తోత్రం. అక్కడ రోమాకి వెళ్ళడానికి అవకాశం లేదు, పౌలు గారికి వెళ్ళడానికి లేదు. వెళితే ఆయన్ని అక్కడ పట్టేసుకుంటారు, ఆయన జైల్లో వేస్తారు. ఏం చేయాలి? కానీ అక్కడ ఉన్న సంఘాన్ని బలపరచాలంటే ఏం చేయాలి? అందుకే లెటర్స్, అప్పట్లో అంతే కదండి, లెటర్స్ రాసుకొని ఒకళ్ళు బలపరుచుకునేవాళ్ళు. ఆ పత్రికలే మన దగ్గర ఉన్నాయి. అయితే ఈ పత్రిక రాసిన తర్వాత ఆయన వెతికారంట ఎవరు తీసుకెళ్తారు అంటే ఎవరు రాలేదు ముందుకి. ఎవరు వచ్చారంటే ఫీబే ముందుకు వచ్చిందంట. నేను తీసుకెళ్తాను. 1200 కిలోమీటర్స్ దూరం అంట. ఆవిడ ఉన్న ప్రాంతానికిను రోమా సంఘానికి డిస్టెన్స్ ఎంత అంటే 1200 కిలోమీటర్స్ దూరం. అయితే తను చెప్పిందంట ఈ పత్రిక నేను తీసుకెళ్తాను. ఎవరిని బయలుదేరిందండి అక్కడ? ఎస్, ఎలా తీసుకెళ్ళింది అని చూస్తే అద్భుతంగా తన బట్టల యొక్క మడతల లోపల పెట్టుకుందంట. 1200 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. ఆ రోమా యొక్క మందిరానికి వెళ్ళింది. అక్కడ ఇచ్చింది లెటర్. ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఆ లెటర్ చదివి వినిపించింది కూడా. ఈ రోమా పత్రిక ఫస్ట్ నరేషన్ అంటే చదివింది కూడా ఫీబే చదివి వినిపించిందంట అండి. హల్లెలూయా. ఆవిడ చేసిన ఆ శ్రమను, ఎంత గొప్ప అద్భుత కార్యం బట్టి ఈరోజు రోమాపత్రిక ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉంది. మనం చదువుతున్నాం. అందుకే నేను సిఫారిష్ చేస్తున్నాను. ఏమంటున్నారు ఆయన? ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐఎమ్ ఆర్డరింగ్. కానీ దీనికి ఏ అవసరం ఉంటే అది మీరు చేయండి. ఈవిడ వస్తున్నారు అని ఫీబే గురించి చెప్తున్నారు. ఫీబే ఈజ్ ద ఓన్లీ రీజన్ సో దాట్ వీ కెన్ హ్యావ్ ద రోమా. ఈ రోమా పత్రిక మన దగ్గర రావడానికి కారణం ఫీబే అలా అని కేకలు వేయలేదు. ఎలా ట్రావెల్ చేసింది చాలా ఆలోచించాను. నేను ఏది చదివినా ఫస్ట్ మ్యాప్ పెట్టుకుంటాను, అన్నీ పెట్టుకొని ఐ గో ఇన్ టు ద డెప్త్. ఏదైనా ఒక వాక్యం చదివినప్పుడు చదువుకుంటూ వెళ్ళనండి, దాంట్లో నుంచి ఎక్కడెక్కడ ఉన్నాయి తీస్తూ ఉంటాను. అయితే అది నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కాబట్టి. అయితే హౌ షీ ట్రావెల్డ్ అంటే అక్కడ ట్రావెల్ చేయడానికి 2 పద్ధతులు. ట్రైన్ లేదు, బస్ లేదు, ఏం లేదు. 2 పద్ధతులు ఉన్నాయి. ఒంటెల మీద వెళ్ళాలి, లేకపోతే అక్కడి నుంచి ఇంకో వేరే మార్గం లేదు. సో డెజర్ట్ ఏరియా అంతా క్రాస్ చేసుకొని వెళ్ళాలి. అక్కడ రోమా దానికి వెళ్ళాలి. ఎంత అద్భుతంగా ఆవిడ ఎలా ట్రావెల్ చేస్తుంటుంది నిజంగా ఆలోచిస్తే ఎంతో గొప్పగా అనిపిస్తుంది. తన మడతల్లో ఈ పత్రిక అంతా పెట్టుకుందంట. ఏమి తెలియకున్నట్టు వెళ్ళింది, ఎవరికి డౌట్ రాకుండా వెళ్ళింది. తెలివిగల స్త్రీ. ఎస్, మనకేదైనా పని పాస్టర్ గారు అప్పచెప్తే మందిరంలో పని ఏం చేస్తాం? 10 మందికి చెప్పుకుంటాం. మనం ఈ పని చేసి వచ్చిన తర్వాత ఏం చెప్తాం తెలుసా? చాలామంది ఉంటారు, ఎన్ని గిన్నెలు ఉన్నాయో తోమేనండి, అంతా తుడిచానండి. ప్రతిసారి డోంట్ టెల్, చెప్పొద్దు. చెప్తే కరెక్ట్ కాదు. చెయ్యు దేవుని కోసం, అద్భుతంగా చేయండి, బట్ డోంట్ టెల్ టు ఎనీవన్. అది దేవుడికి తెలుసు కదా ఏం చేశారు. అక్కడ ఘనత ఎవరికి రావాలి? దేవుడు. ఆయనే ఇస్తారు ఆ జీతము. మనం చెప్పక్కర్లేదు దేవుని విషయం. ఎవరికి నేను ఇన్ని చేశాను అన్ని చేశానంటే అక్కడితో అయిపోద్ది, ఫినిష్. దానికి జీతమే లేదు. దేవునికి స్తోత్రం. అయితే ఇంకో మాట చూద్దాము. లాస్ట్ లూకా సువార్త 7:36-50. ఇక్కడ లూకా సువార్త 7:36 నుంచి. ఎస్,
ఆయనని అడిగెను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను థ్యాంక్ యూ. ఈ మాట ఎంత అద్భుతమైన మాట అంటే, గ్రహించుకుంది, తెలుసుకుంది, యేసు ఇంట్లోకి వస్తున్నాడని తెలుసుకుంది. ఇన్విటేషన్ లేదు ఆవిడకి, ఆవిడని ఎవరు పిలవలేదు అక్కడికి. కానీ వెనక నుంచి వెళ్ళి వెనక తట్టు క్లియర్గా రాసి, ఎందుకంటే ముందు తట్టు ఎవరు వెళ్తారు తెలుసా? నేను అందరికీ తెలియాలి, నేను చేసే పని అందరికీ నోటెడ్ అవ్వాలి. అలా చేస్తాం మనం. దేవుడికి ఏ పని చేసినా, మందిరంలో ఏ పని చేసినా ఎలా చేస్తాం తెలుసా? కొంతమంది అందరికీ తెలియాలి నేను చేస్తున్నానని, అందరు నన్ను మెచ్చుకోవాలి, అందరు నన్ను పొగడాలి, ఎందుకంటే నేను దేవుడికి పని చేస్తున్నాను కాబట్టి. ఏమి ఇచ్చిన మందిరానికి మా ఇంట్లో కొంతమంది చర్చెస్లో అనౌన్స్మెంట్ ఇస్తారు, ఈవిడ ఈ సిస్టర్ ఇచ్చారు, ఈ సిస్టర్ ఇచ్చారు. అనౌన్స్మెంట్ చేసినప్పుడు వెరీ గుడ్, నా గురించి అనౌన్స్మెంట్ చేయలేదు అనుకో, పాస్టర్ గారు ఆవిడ గురించి చేశారు, నా గురించి చేయలేదు, నేను ఇచ్చాను. ఇవన్నీ కాంట్రవర్సీలు. బట్ వాట్ షీ డిడ్ ఇస్ దిస్. ఈ ఉమెన్ ఏం చేసిందంటే, ఈ స్త్రీ మెల్లగా వెనక తట్టు వెళ్ళింది. ముందు నుంచి వెళ్ళలేదు, చూడాలని వెళ్ళలేదు, నేను కనబడాలని వెళ్ళలేదు. అత్తరు బుడ్డి తీసుకుంది, కానీ ఏం చేసింది? దానికన్నా ఆ అత్తరు వేసే కన్నా ముందుగా తన కన్నీళ్ళని ఎందుకంటే యేసు ప్రభు ఇలా కింద కూర్చొని కాళ్ళు వెనక్కి ఉన్నాయి కాబట్టి కాళ్ళ దగ్గరే చేరింది. ఆయన కన్నుల ఆయన దగ్గరకో చేరలేదు, ఆయన పాదముల దగ్గరికి చేరింది. కన్నీళ్లతో ఆ పాదములు తుడుస్తూ వెళ్ళింది. దేవుడు ఏం చెప్తున్నారు అక్కడ మాట? అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము కలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము కలిగి వెళ్ళుము. అంటే ఆ స్త్రీకి అప్పటి వరకు సమాధానం ఉన్నట్ట లేదు, సమాధానం లేకుండా ఉంది. జీవితంలో తనకి ప్రశాంతత లేదు, సమాధానం లేదు, ఏమై ఉన్నదో తెలియదు, ఎన్ని కష్టాల్లో ఉన్నదో తెలియదు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక్క మాట పలకలేదు. తన కన్నీళ్లతో ఆ యొక్క పాదము తుడిచింది. ఎవరికి కన్నీళ్లు పుట్టాయి ఇప్పుడు? దేవుని కన్నుల్లో కన్నీళ్లు పుట్టించింది. వెంటనే దేవుడు ఏం చెప్తున్నారు అక్కడ? యేసు ప్రభు, నువ్వు సమాధానం కలిగేళ్ళు, నీకు రక్షణ వచ్చేసింది, యు ఆర్ బీన్ సేవ్డ్. ఈ స్త్రీ ఇప్పుడు ఎక్కడ ఉండి ఉంటుంది? పరలోకంలో దేవుని సన్నిధిలోనే ఉండి ఉంటుందా లేదా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు ఒక్కటే చెప్తారు, దేవుని కన్నుల్లో కన్నీళ్లు పుట్టించే స్త్రీలే కావాలి అని. సో డోంట్ క్రై, డోంట్ షో. ఎవరు మన కన్నీళ్ళు ఎవరికి చూపించవద్దు అస్సలు. ఆ కన్నీరు దేవుడికి చాలా ఇష్టం. దాన్ని వ్యర్థంగా తీయొద్దు బయటికి. దానికి ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు, ఎవరి ముందు ప్రకటించాల్సిన అవసరం లేదు. ఆ కన్నీరుని భద్రంగా దాచిపెట్టుకుని ఎక్కడ చూపించాలి? దేవుని సన్నిధిలో ఉంచాలి. ఆ కన్నీరుని ప్రిజర్వ్ చేసుకోండి, కాపాడుకొని దేవుని సన్నిధిలో విడండి. దేవుని కన్నుల్లో కన్నీళ్లు విడిచిపెట్టేటట్టు, ఆయనే రోదన ఆయన నీళ్లు ఒలికేటట్టుగా, ఆయన కన్నులు నీళ్లు ఒలికేటట్టుగా అటువంటి ప్రార్థన చేయండి. ఇది ఒక్కటే బెస్ట్. మొత్తం బైబిల్లో కల్లా బెస్ట్ ఆయుధం ఎవరి దగ్గర ఉందంటే స్త్రీ దగ్గరే ఉంది. స్త్రీ ప్రార్థన చేస్తే సమస్తం ఏదైనా జరుగుతుంది. అక్కడ రాకలిబాడ్ అదే తిరగటి రాయి పట్టుకొని వెళ్ళింది, ఎవరితో ఏం మాట్లాడలేదు. ఆ ఊరంతటిని కాపాడింది, రాబోయే ఊర్లని కూడా కాపాడిందా లేదా? రాబోయే ఊర్లని, ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోతున్నాడు అబీమెలెకు, ఆ ఊర్లన్నిటిని చక్కగా కాపాడింది. ఆ స్త్రీ పేరు అక్కర్లేదు, కానీ దేవుని కోసం ఘనతగా నిలబడింది. ఈ రోజు కూడా మనం చెప్పుకుంటున్నాం ఆ స్త్రీ గురించి. అందుకే దేవుడు ఏమంటున్నారంటే, తెలివిగల స్త్రీల్ని, రోధించే స్త్రీల్ని వెతకండి. నేను ఎందరిని ఏడవని చెప్పట్లేదు, కానీ మన ఏడుపు ఓన్లీ దేవుడి దగ్గర. నాకు పిల్లలు లేను, 11 సంవత్సరాలు నాకు పిల్లలు లేరు. చాలామంది అడిగేవాళ్ళు, సిస్టర్ మీకు ఎలా నవ్వు వస్తుంది, మీరు ఎలా నవ్వుతున్నారు? చాలామంది క్వశ్చన్ అడిగేవాళ్ళు. చాలామంది వచ్చి, సిస్టర్ మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఎందుకు? మీకు పిల్లలు లేరని మాకు తెలియదు, ఈరోజే తెలిసింది. మీకు ఏడుపు రాదా? ఇదే క్వశ్చన్ చాలామంది అడిగేవాళ్ళు. అయితే నేను అనుకునేదాన్ని, 24 సంవత్సరాల తర్వాత దేవుడు తెలిస్తే ఎందుకు ఏడవాల్సిన అవసరం ఉందా? 24 years తర్వాత నాకు నిజమైన దేవుడు తెలిసినప్పుడు దేనికి ఏడవాలి? పిల్లలు లేననే విషయంలో ఏడవాలా? గొప్ప దేవుడు నేను కనుగొన్నానని ఏడవాలా? దేనికి? అయితే ఒక సిస్టర్ అయితే చక్క సండే స్కూల్కి వెళ్తున్నాం, చాలా దూరంలో నాతో పాటు ఉన్నారు. సిస్టర్ మీరెందుకు ఏడుపు రాదు మీకేందుకు? ఇంకా ఎలా అనిపించిందంటే, ఒకరోజు తొందరగా ఆ బీచ్ రోడ్లోనే వెళ్తూ కార్ అక్కడే ఆపేసి, కార్ డ్రైవ్ చేస్తున్నాను నేను, అక్కడే ఆపేసి కింద దిగి వెళ్ళి ఫుట్పాత్ మీద కూర్చునిపోయాను. ఆవిడ కంగారు పడిపోయి, ఎందుకు సిస్టర్ ఇక్కడ కూర్చున్నారంటే, ఏడుద్దామని కూర్చున్నాం సిస్టర్.
ఏడిస్తే కానీ ఆవిడకి మనశ్శాంతి ఉండదని నాకు అర్థమైంది. ఆవిడకి అసలు అర్థం కాలేదు, ఈవిడెందుకు ఏడవట్లేదు, ఈవిడెందుకు నవ్వుతుంది, ఈవిడెందుకు సంతోషం. ఎస్, మనం సంతోషంగానే ఉండాలి. మనం ఆయన కుమారులు కుమార్తెలుగా ఉన్నాం కాబట్టి మనం సంతోషగానములే చేయాలి. మనకున్న కష్టాలే పెద్ద కష్టాలు కాదు. ప్రతిదానికి సమాధానం ఆయన దగ్గర ఉన్నప్పుడు మనం దేని గురించి దిగులు పడాలి, మనం దేని గురించి బాధపడాలి? నేనైతే అలాగే అనుకుంటా, దేని గురించి? ఎవ్రీ ఆన్సర్ ఇస్ విత్ హిమ్. ఆ ఆన్సర్ రావాలంటే ఆ ఆన్సర్ పేపర్ మీద ఎవరు ఆన్సర్ రాయాలి? నేను రాయాలి ఆన్సర్. నేను ఏం ఆన్సర్ రాయాలి? నా కన్నీటితో నేను ఆన్సర్ రాస్తే ఆన్సర్కి ఎన్ని మార్క్స్ వస్తాయి? ఫుల్ మార్క్స్ వస్తాయి దేవుడి దగ్గర. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అందుకే దేవుడు గొప్పవాడు. అందుకే మనము అన్నీ మోసుకొని వెళ్ళాల్సిన అవసరము లేదు. ఏమంటున్నారు తెలుసా? నా కాడి మాత్రం ఎత్తుకోండి, మీ భారం అంతా నాకు ఇవ్వండి. పైగా మళ్ళీ కాడి అంటే ప్రభు ఆ కాడి ఎంత బరువు ఉంటుంది ఏంటో అనుకుంటాం, మళ్ళీ అది కూడా మనం అనుకుంటాం. అందుకే అంటున్నారు నా కాడి ఎలా ఉన్నదంట, ఆ భారం కూడా ఆయనే మోస్తున్నాడు. మనం ఓన్లీ ప్రిటెండ్, మన ఓన్లీ షో అన్నమాట. కాడి మోసినట్టు షో ఒక్కటి ఇమ్మంటున్నాడు ఆయన. మనం ఎంత మంచి దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అండి. ఇటువంటి దేవుడు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరు వెతికినా నో వేర్. ఐ ఛాలెంజ్ ఫర్ దట్. అది కాడి మోసుకోమంటున్నారు, నువ్వు కాడి ఒక్కటి పట్టుకెళ్ళు, ఆ కాడి భారం కూడా నేనే మోస్తాను. నువ్వు ఓన్లీ షో ఇవ్వు, ఓన్లీ షో చేసుకో నేను మోస్తున్నానని. ఎంత గొప్ప దేవుడు అంటే, అద్భుతమైన దేవుడు. దేవుడు ఒక్కటే అడుగుతున్నారు, స్త్రీలకు చెప్తున్నారు, మీరేమి నార్మల్ కాదు, మీకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాను. ఓ స్పెషల్ ఆటం బాంబ్ ఉంది మీ దగ్గర. నన్నే ఏడిపించే ఆటం బాంబ్ మీ దగ్గర ఉంది. నన్ను ఏడిపించండి, మీ పనులన్నీ నేను చేసేస్తాను అంటున్నారు దేవుడు. గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. గొప్ప మాటలు దేవుడు దీవించును గాక. ఈ మాటలు బట్టి మనం ఒక్కటే అనుకోవాలి, ఈ 7 కళేబరాల్ని కాపాడిన స్త్రీని గుర్తు చేసుకోండి. ఏ కష్టం వచ్చినా దానికన్నా గొప్ప కష్టం మనకు వచ్చిందా? బిడ్డలందరూ చనిపోయి వేలాడుతూ ఉన్నారు, సమాధి లేదు. ఏం చేసింది? కేకలు వేయలేదు, అరుపు లేదు, ఏమి చేయలేదు. కేవలం గోనె పట్ట ఒక్కటే పరుచుకుందంట ప్రార్థన చేయడం మొదలు. చాలాసార్లు నేను అనుకుంటాను, ఈవిడికి ఆకలి వేయలేదా? నిజంగా కోత కాలం నుంచి మళ్ళీ వర్షం కురిసే కాలం అంటే అప్పట్లో అయితే 6 months అండి. ఇప్పుడైతే ఊరికే వర్షం పడుతుంది, అనుకోకుండానే పడుతుంది. ఇప్పుడే ఎండ ఉంటుంది, ఇప్పుడే వర్షం, అది వేరు. ఆ కాలంలో నియర్లీ ఇట్ ఇస్ 6 months, 6 నెలలు. ఎలా కాచి ఉంటుంది? ఏ నక్కలు ఏమి రాలేదా? ఆ వాసనకి రాలేదా? కళేబరాల వాసనకి. అది కొండ మీద ఇంకా మంచి వాసన వస్తుంది. కానీ ఎలా కాపాడింది? రియల్లీ అది ఒక్కటి మనం గుర్తు చేసుకుంటే మనదేమీ ఎంత మాత్రం కాదు. వెంటనే తనకేం చేయాలో దేవుడు అద్భుత కార్యం తన జీవితంలో చేశారు. సౌలు శాపగ్రస్తుడు అయినా సరే సౌలుకి సమాధి దొరికింది. హల్లెలూయా. కేవలం రిస్పా యొక్క ప్రార్థన వల్లే. దావీదు ప్రార్థన చేసినప్పుడు కరువు పోలేదు, కానీ రిస్పా ప్రార్థన ఆలకించబడిన తర్వాత కరువు అంతా కొట్టివేయబడింది. దేవునికి స్తోత్రం. ఎస్. సో ఏది వచ్చినా మన కుటుంబంలో, మన ఇంట్లో, మన రిలేషన్షిప్స్లో, ఎక్కడైనా మన దేశంలో ఫస్ట్ నిలబడాల్సింది ఎవరు? నేను. స్త్రీ అంటే పక్క స్త్రీయా? ఎవరు నిలబడాలి? నేనే నిలబడాలి. ఐ హ్యావ్ టు స్టాండ్. ఒక న్యూస్ విన్నారా? ఈ న్యూస్లో ఇలా జరిగిందని అయ్యో అనడం కాదండి. యూ స్టాండ్ ఫర్ దాట్. నువ్వు ఎక్కడో వెళ్ళి స్టాండ్ చేయక్కర్లేదు. ఎక్కడ స్టాండ్ చేయాలి? నీ ఇంట్లోనే మోకరించి అడుగు దేవుడిని, తండ్రి ఇలా జరుగుతుంది, జరగడం ఇక్కడి నుంచి ఆపేయి తండ్రి, నువ్వు సహాయం చేయి. వై డోంట్ యూ డూ? ఖచ్చితంగా ఆయన చేస్తారు. నీ ప్రార్థన, నీ కన్నీరు ఆయన చూసినప్పుడు ఆయన కన్నుల్లోనే కన్నీళ్లు పుట్టించగల శక్తి కేవలం స్త్రీకి మాత్రమే ఇచ్చారు దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే మీ కుమార్తెలు కూడా ఏం నేర్పించమంటున్నారు? రోదనం నేర్పించమంటున్నారు. కుమారులకి అనలేదు. ఎవరికి రోదనం నేర్పించమన్నారు? నెక్స్ట్ ఆర్మీ ఈజ్ షీ. నెక్స్ట్ ఎవరు యుద్ధం చేసేది? నెక్స్ట్ ఆర్మీ ఎవరు? మన కుమార్తెలు. వాళ్ళు నిలబడి వాళ్ళు రోధించాలి. వాళ్ళకు ఇది స్పెషల్ గిఫ్ట్ గివెన్ టు ద ఉమెన్. చాలా అద్భుతమైన బహుమానం అండి. దీనికన్నా మించింది ఇంకోటి లేదని నేను అనుకుంటాను. అవునుగా? ఎందుకంటే మన కన్నీళ్ళు ఈజీగా వస్తాయి. ఈజీగా వచ్చే కన్నీళ్ళు ఎక్కడ కార్చమంటున్నారు? ఆయన దేవుడి దగ్గర కార్చమంటున్నారు. కష్టపడి రాక్కర్లేదు. మన కన్నీళ్ళు కష్టపడితే ఊరికి ఒక మాట అంటే వచ్చేస్తాయి. సో ఏం చేయాలంటే అది తీసుకెళ్ళి దేవుడి దగ్గరికే. చాలా ఈజీ కదండి. ఈ విషయం కూడా చాలా ఈజీ మనకి. దేవునికి స్తోత్రం. అద్భుతమైన దేవుడి మాటలు దేవుడు దీవించునుగాక. ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది నాతోనే దేవుడు ఈరోజు మాట్లాడారు అనుకోండి? చాలా తక్కువ మంది. 50%, 70%? దేవుడు మాట్లాడితే ఎలా మాట్లాడతారు? 100%. అయితే 100% ఎత్తండి. నా ఇంట్లో సమస్యలకి సమాధానం ఎవరు? నేనే. నా కుటుంబంలోకి సమస్యకి సమాధానం ఎవరు? నేనే.
ఈ రోజు నుంచి నా కుటుంబంలో ఏ సమస్య ఉండదు. yes or no? ఆవిడ 200% 2 చేతులు ఎత్తింది ఆవిడ. దేవునికి స్తోత్రం. ఎస్, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళేసరికి అందరు ఎలా వెళ్ళాలి తెలుసా? ఎలా వెళ్ళాలి? దేవుని సైన్యంగా వెళ్ళాలి. లోపల మీ ఇంట్లో అడుగు పెట్టేసరికి, మీ సంఘాల్లో అడుగు పెట్టేసరికి ఎలా ఉండాలి? అద్భుతాలు జరుగుతూ ఉండాలి. అక్కడ గొప్ప కార్యాలు జరుగుతూ ఉండాలి. మీ మోకాళ్ళు దేవుడి దగ్గర ఉండాలి. మీ కన్నులు దేవుడి మీద ఉండాలి. మీ కన్ను రెప్పల నుంచి జాలువారేది దేవుడు చూస్తున్నట్టు ఉండాలి. ఫినిష్. ఇంతే, సింపుల్. దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏది నో అని కాదు, అసాధ్యమైనది కూడా సాధ్యం చేయగల గొప్ప దేవుడు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. ఇది ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు? ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు? ఎందుకంటే వాక్యం అని ఒక వారమే గుర్తుపెట్టుకో, మహా అయితే జనాలు ఎన్ని డేస్ మీరు గుర్తుపెట్టుకుందాం అనుకుంటున్నారు? ఎస్, జీవితకాలం అంతా ఎంతమంది? ఎస్, వెరీ గుడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఓకే, చిన్న ప్రార్థన ఎవరైనా చేస్తారా? ప్రేరేపింపబడిన స్త్రీ ఎవరైనా వద్దా? ఎవరు ప్రేరేపించబడలేదా? యూ కెన్ డూ. వెరీ గుడ్. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా. పరిశుద్ధుడా దేవా, నీ పరిశుద్ధమైనటువంటి ప్రభా నీ వాక్కు ద్వారా నాతో మాట్లాడరేసయ్యా. దేవా, స్త్రీగా ప్రభా నన్ను మమ్మల్ని పుట్టించినందుకే దేవా నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, అనేక పరిస్థితుల్లో ప్రభా మేమెందుకు పనికిరాని వారమని ప్రభా మమ్మల్ని మేమే కించపరుచుకుంటాం. కానీ ప్రభా అయ్యా, మీ చేతిలో వాడబడినప్పుడు ప్రభా, మీ చేతిలో మేము ఉన్నప్పుడు ప్రభా దేవా శక్తివంతులుగా ప్రభా మమ్మల్ని తీర్చుతానని ప్రభా దేవా ఆయుధముగా మార్చుతానని యేసయ్యా ప్రభా నీ దాసత్వాల ద్వారా ప్రభా నాతో మాట్లాడారు ప్రభా. అవును తండ్రి, మా సమస్యలకు పరిష్కారం మేమే యేసయ్యా. అయ్యా, మా స్థితికి నాయనా మేము మార్చుకోలే శక్తిని ప్రభా నువ్వు మరి నాయనా మీరు మమ్మల్ని ప్రభా మా మధ్య ఉంచారేసయ్యా. నువ్వు వాక్కు ద్వారా ప్రభా మీరు మమ్మల్ని బలపరిచినందుకే స్తోత్రాలు యేసయ్యా. నీ వాక్కు ద్వారా మీరు మమ్మల్ని ప్రభా దేవా హత్తుకున్నందుకే నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా, మా పరిస్థితుల్లో ప్రభా అయ్యా మా కుటుంబాల్లో యేసయ్యా ప్రభా నీ పాదాల యొద్ద ఎలా గడపాలో ప్రభా అయ్యా నీ కన్నుల కన్నీళ్లను ప్రభా మేము ఎలాగ నాయన విడిపించాలో ప్రభా నీ మనస్సును ప్రభా మేము ఎలా గెలుచుకోవాలో యేసయ్యా ప్రభా. అయ్యా, మాతో నిండారుగా మాట్లాడిన తండ్రి నీకే స్తోత్రాలు యేసయ్యా. అయ్యా, మాకు ఆదరణకర్తగా ఉండి యేసయ్యా మమ్మల్ని బలపరిచిన దేవా దేవా విస్తారమైన నీ వాక్కు ద్వారా ప్రభా నీ శక్తిని మాకు ఇచ్చావు యేసయ్యా. నీ బలమును మాకు ఇచ్చావు యేసయ్యా ప్రభా దేవా. శ్రేష్టమైన ప్రభా నీ వాక్కు చేత తండ్రి అయ్యా మమ్మల్ని బలపరిచావు ప్రభా. మమ్మల్ని ఎన్నుకున్నావు యేసయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. Jesus. Thank you Lord. Thank you Father. భయము లేదు తండ్రి. ఇంకా భయము లేదు. నీవు నాతో ఉండగా మాకు దిగులు లేదయ్యా దేవా. రాజువైన తండ్రి అయ్యా మేము ఏడిస్తే నువ్వు ఏడ్చే దేవుడు. Yes, mighty Lord Father. Thank you Jesus. మేము రోధిస్తే ప్రభా నువ్వు మాతో ఉండే దేవుడు. Yes, mighty Lord Father. అయ్యా, నాతో మాతో అందరితో ప్రభా దేవా ఈ దినం అందరైతే వచ్చారో ప్రభా ప్రతి హృదయాన్ని మీరు తాకండి. Yes, mighty Lord, touch mighty Lord Father. Touch everyone mighty. ప్రతి ఒక్కరిని తాకు యేసయ్యా. దేవానికి స్తోత్రం తండ్రి దేవా. రోదనకరమైన స్త్రీగా తెలివిగల స్త్రీగా రోదనగల స్త్రీగా మార్చు ప్రభు. ప్రతి ఒక్క కుటుంబాన్ని మార్చండి దేవా. నాతో మాట్లాడారు ప్రభా, నన్ను బలపరిచారు దేవా. నాతో ఉంటానని ప్రభా దేవా నేను ఏడుస్తాను వేడుస్తాను అన్నావు ప్రభా. అలాంటి తెలివిగలంటే ప్రభా
ప్రార్థన శక్తిని ప్రభా, ప్రార్థన ఆత్మతో నింపండి యేసయ్యా. తెలియగల ప్రార్థన ప్రభా, దేవా దేవా నీ మనస్సును ప్రభా, నా హృదయాన్ని హత్తుకునే ప్రార్థన నేర్పించండి ప్రభా. అయ్యా పై పై రోదన మాకొద్దు యేసయ్యా, హృదయాంతరంగముతో ప్రభా నీకు మొరపెట్టే స్థితి మాకు దయచేయండి ప్రభా. నువ్వు చూసే రోదన మాకు కావాలి, అటువంటి రోదన ఇవ్వు తండ్రి దేవా. పాదాలు పట్టుకుంటే దేవా మా కన్నీళ్లు తుడిచే దేవుడు ప్రభా, మమ్మల్ని హత్తుకునే దేవుడు యేసయ్యా, మమ్మల్ని బలపరిచే దేవుడు తండ్రి, అంతం వరకు నడిపించువాడా నీకే స్తోత్రాలు. స్తోత్రం దేవా, స్తోత్రం ప్రభువా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ హోలీ స్పిరిట్, థాంక్ యూ ఫాదర్, థాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ తండ్రి దేవా మా మధ్యలో సంచరించు తండ్రి దేవా, నీ ఆత్మ సంచారం మా మధ్యలో తండ్రి దేవా, మా జీవితాల్లో తండ్రి దేవా, మా రోదనలలో తండ్రి దేవా, మా హృదయాల్లో తండ్రి దేవా నువ్వు సంచరిస్తున్నావు తండ్రి దేవా. అటువంటి రోదన మాకు నేర్పిస్తున్నావు, నీకు స్తోత్రం దేవా. అటువంటి రోదన, అటువంటి కన్నీళ్లు మాకు ఇస్తున్నావు, స్తోత్రం దేవా. అవును తండ్రి దేవా, దేవా నీకు సైన్యంగా మేము ఉన్నందుకు నీకు స్తోత్రం. ఒక సైన్యంగా మమ్మల్ని చేసుకుంటున్నావు తండ్రి దేవా. ప్రతి విషయానికి సమాధానం ఇచ్చి ఉన్నావు ప్రభువా. మా కన్నులే, మా ప్రార్థనే, మా ఏడుపే జవాబై ఉన్నది తండ్రి దేవా. ప్రతి సమస్యకి జవాబు తండ్రి దేవా మా దగ్గరే ఉంచావు. సమస్యకి జవాబు, సమాధానం మా దగ్గరే ఉంచావు, నీకు స్తోత్రం దేవా. దేవా ఇది తెలుసుకొని తెలివిగల స్త్రీగా రోధించడానికి నీ కృప చూపించు. తెలివిగల స్త్రీగా రోధించి దేవా మాకు కలిగిన సమస్తాన్ని, ఎస్ ఎవ్రీథింగ్ ని ఆశీర్వాదంతో నింపుటకు నీ కృప చూపించు ప్రభువా. కలిగిన సమస్తాన్ని తండ్రి దేవా నీ కృపతో నింపు తండ్రి దేవా. అటువంటి రోదన మాకు దయచే ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ తండ్రి దేవా. మా హృదయాలతో మాట్లాడావు, నీకు స్తోత్రం ప్రభువా. మా జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నందుకు నీకు స్తోత్రం. ఇక్కడి నుంచి మేము వెళ్ళి మా గృహాల్లో, మా మందిరాల్లో, మా యొక్క స్థలాల్లో మేము అడుగు పెట్టేసరికి అద్భుతాలు జరిగిస్తున్నావు, నీకు స్తోత్రం తండ్రి దేవా. తెలివిగల స్త్రీగా, రోధించే స్త్రీగా మమ్మల్ని బలపరిచి ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నావు తండ్రి. ప్రతి స్థలంలో మేము అడుగు పెట్టిన ప్రతి స్థలం ఆశీర్వదించబడుతున్నందుకు నీకు స్తోత్రం. అద్భుతాలు జరగబడుతున్నందుకు స్తోత్రం. ఆశ్చర్య కార్యాలు చూడబోతున్నారు ప్రతి ఒక్కళ్ళు. మేము వెళ్తుండగా, మేము అడుగు పెట్టగా నువ్వు ఆశ్చర్యం జరిగిస్తున్నావు తండ్రి దేవా. చూచిన ప్రతి ఒక్కడు తండ్రి దేవా నిన్ను ఘనపరిచేటట్టుగా నువ్వు చేస్తున్నావు, నీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ. యేసు నామములో ప్రార్థిస్తున్నాను నా తండ్రి, ఆమేన్.